ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాస్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళకి అంటే బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు 15% మందే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 85% మంది అయితే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈరోజు క్లాసులో మనం ఏం తెలుసుకుంటామంటే వుడ్ స్కేల్ గురించి అయితే తెలుసుకుందాం. రకరకాలుగా వుడ్ స్కేల్స్ అయితే ఉంటాయి కదా టైలరింగ్లో. ఏ స్కేలు యూజింగ్ ఎంత ఉంటుంది ఏంటనేది అయితే తెలుసుకుందాం. వాటి కాస్ట్ ఎంత, దేనికి ఏది వాడుతారు, ఏది మనకి బాగా అవసరం పడుతుంది, ఏది అవసరం ఉండదు, ప్రతి ఒక్కటి స్కేల్స్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఇక్కడైతే ఒక పిక్లో అన్ని స్కేల్స్ అయితే పెట్టాను కదా. అన్ని స్కేల్లో ఈ ఎల్ షేప్లో కూడా ఒక స్కేల్ అయితే ఉంది. ఆ స్కేల్ అనేది మనకంత యూజింగ్ అయితే ఉండదు. కాబట్టి అలాంటి స్కేల్ మనము జస్ట్ నేనైతే చూపిస్తున్నాను అవగాహన వరకు. కానీ ఆ స్కేల్ అయితే మనకి యూజ్ అయితే ఉండదు. ఇక్కడ నా దగ్గర ఉండే కొన్ని స్కేల్స్ గురించి అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఉండే స్కేల్ వచ్చేసి మనం లైన్స్ అలాంటివన్నీ తీసుకోవడానికి అయితే ఇది బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న స్కేల్ కూడా మనం ఉపయోగించవచ్చు. కానీ బ్లౌజ్ కటింగ్లో అడుగు భాగంలో మనము హెచ్చు తగ్గులు అవి కట్ చేసేటప్పుడు చిన్న స్కేల్ కొంచెం చేసి మళ్ళీ పక్కకు జరిపి మళ్ళీ లైన్ కొట్టేటప్పుడు కొంచెం లైన్స్ అటుగా ఇటుగా ఉంటాయి. కాబట్టి పెద్ద స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి లైన్ అనేది స్ట్రైట్గా వచ్చి బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ పెద్ద స్కేల్ వచ్చేసి మనకి ఒక 30 or 40 రూపీస్ అలా అయితే ఉంటుంది. చిన్న స్కేల్ వచ్చేసి ఒక 20 రూపీస్ అలా అయితే ఉంటుంది. హోల్సేల్లో ఇంకా తక్కువ కాస్ట్కి మనకైతే పడతాయి అన్నమాట. అయితే ఈ స్కేల్ యూజింగ్ అనేది అది. తర్వాత ఆ స్కేల్లో కూడా ఒక పక్క నెంబర్స్, ఒక పక్క ఇంచెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ స్కేల్ వచ్చేసి ఇది హ్యాండ్ కర్వ్ స్కేలు అంటాం. ఈ స్కేల్ కూడా ఒక పక్క స్ట్రైట్గా ఉంటుంది, ఒక పక్క వచ్చేసి మనకు కరువు షేప్ అయితే ఉంటుంది. ఈ హ్యాండ్ కరువు స్కేల్ అనేది మనకి హాఫ్ హ్యాండ్స్కి అయితే వినియోగపడదు. కానీ ఎల్బో హ్యాండ్స్కి, 3/4కి, ఫుల్ హ్యాండ్స్కి, ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ఉపయోగపడేది జెంట్స్ టైలర్స్కి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు షర్ట్స్ కుట్టేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే తీస్తూ ఉంటారు కదా, బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో కూడా మనకి ఒక సైడ్ ఇంచెస్ ఉంటాయి, ఒక సైడ్ వచ్చేసి సెంటీమీటర్స్ ఉంటాయి. అది కూడా మనకి 30 రూపీస్, 40 రూపీస్ ఆ కాస్ట్లో అయితే ఉంటుంది. ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ కాదు. హోల్సేల్లో తీసుకుంటే మనకి ఇంకా ఒక 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ తక్కువ కాస్ట్కే మనకైతే వస్తుంది. ఈ స్కేల్ కూడా మనకి కొంచెం వినియోగపడవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ అయితే స్ట్రైట్గా ఉంది, ఒక సైడ్ అయితే మనకి కరువుగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా మనము ఎల్బో హ్యాండ్స్ కానీ లేదంటే 3/4 హ్యాండ్స్ కానీ తీసేటప్పుడు ఈ స్కేల్ ఉపయోగపడుతుంది. అలానే స్ట్రైట్గా ఉండే స్కేల్ లెక్క కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ అయితే ఈ స్ట్రైట్గా ఉండే స్కేల్ అయితే ఒకటే మనకి ఉపయోగపడుతుంది ఒకే రకంగా, సరేనా. ఇక్కడ ఇంకొక స్కేల్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి హిప్ కరువ్ స్కేల్ అనమాట. ఈ హిప్ కరువ్ స్కేల్ అనేది మనకి డ్రెస్సెస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది, సరేనా. పంజాబీ డ్రెస్ కటింగ్లో మనకి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇంకొకటి వచ్చేసి లెగ్ కరువ్ స్కేలు. లెగ్ కరువ్ స్కేల్ అనేది కూడా మనము ప్యాంట్లు అయితే కట్ చేస్తాం కదా, దానికైతే ఉపయోగపడుతుంది. మనము ఏదైనా చూడీ ప్యాంట్ కానీ, నార్మల్ ప్యాంట్ కానీ, పటియాలా కానీ ఏదైనా ఒక ప్యాంట్లు కటింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అయితే ఈ లెగ్ కరువ్ స్కేల్ అనేది జెంట్స్ టైలర్స్ అయితే ఎక్కువ వాడతారు. ఎందుకంటే డైలీ ప్యాంట్లు అయితే కట్ చేస్తూ ఉంటారు కాబట్టి బాగా యూజ్ చేస్తారు. వాళ్ళైతే ప్యాంట్ కటింగ్ చేసేటప్పుడు హిప్ కరువ్ స్కేలు, లెగ్ కరువ్ స్కేలు 2 స్కేల్స్ అయితే వాళ్ళు యూజ్ చేస్తారు. మన ప్యాంట్ కటింగ్లో వచ్చేసి లేడీస్ ప్యాంట్, నార్మల్ ప్యాంట్ కటింగ్లో వచ్చేసి మనం ఓన్లీ లెగ్ కరువ్ స్కేలే యూజ్ చేస్తాం. ఎందుకంటే హిప్ కరువ్ స్కేలు మనకి లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజ్ చేయము,
సరేనా. అయితే మనకి టోటల్గా మనకి టైలరింగ్లో యూజింగ్ ఏమంటే హ్యాండ్ కరువు స్కేలు, లెగ్ కరువు స్కేలు, హిప్ కరువు స్కేలు, ఈ 3 స్కేల్స్ ఉంటే మనకి సరిపోతుంది. అలానే స్ట్రైట్గా ఉండే స్కేల్కి హ్యాండ్ కరువు స్కేల్ కూడా మనము ఉపయోగించుకుంటే 2 రకాలుగా మనకైతే ఉపయోగపడుతుంది. స్ట్రైట్గా ఉండే స్కేల్ అనేది చిన్న స్కేల్ ఏదైనా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. మనకి చూపించే స్కేల్స్ అన్నిటికంటే ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ గురించి ఆల్రెడీ నేనైతే వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్లో ఉన్నాయి, 2 వీడియోస్ అయితే చేశాను. ఒకటి నెక్ రౌండ్స్, ఆర్మ్ హోల్ రౌండ్స్, పాట్ నెక్కి, బోట్ నెక్కి ఏ విధంగా మనము ఆ స్కేల్ని ఉపయోగించి మార్కింగ్ చేసుకోవాలి. అలానే డ్రెస్సెస్కి కూడా డిజైనర్ నెక్స్ ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలనేది చాలా సులువైన పద్ధతిలో చెప్పాను. ఛానల్లోకి వెళ్ళి అయితే మీరైతే ఈ వీడియోస్ అయితే చూడండి. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ వుడ్ స్కేల్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఇచ్చాను కదా. అలానే మనము హిప్ కరువు స్కేలు, హ్యాండ్ కరువు స్కేలు, లెగ్ కరువు స్కేల్ని క్లాత్ మీద పెట్టి ఏ విధంగా మనం మార్కింగ్ చేస్తాము, వాటి యూజెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మనమైతే తెలుసుకుందాం. సరేనా. వీటి గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మ్యాక్సిమం మీరు హోల్సేల్లో కొనడానికైతే ట్రై చేయండి. కాస్ట్ అయితే కొంచెం తక్కువ అయితే పడుతుంది, ఎక్కువ స్కేల్స్ ఒకేసారి మీరు కొనేటప్పుడు. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఫార్వర్డ్ అవుతుంది మన వీడియో. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.